హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మనము తెలంగాణ స్పెషల్ అయిన మడుగులండి, శనగపప్పుతో మడుగులను తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా 2 కిలోల శనగపప్పు అండి. 2 కిలోల శనగపప్పులో 1/2 కేజీ అరకిలో బియ్యాన్ని వేయాలి. 2 కిలోల శనగపప్పులో అరకిలో బియ్యాన్ని వేసి అందులో 2 స్పూన్ల ధనియాలండి. 2 స్పూన్ల ధనియాలు వేసి ఈ పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో 4 స్పూన్ల కారం అండి. మీరు కావాలంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 1 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. 4 స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు అండి. నేను 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. చూసి మళ్ళీ వేసుకోవచ్చు. అందులో వెల్లుల్లి, జీలకర్ర అండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని అది అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ పిండి మొత్తము ఇలా మొత్తము కారము, ఉప్పు, ఈ వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కలిసేలా పిండి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని అందులో వాటర్ వేసి మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని దాని మీద ఒక తడి క్లాత్ని వేయాలండి. ఎందుకంటే ఇది ఆరిపోకుండా ఉంటుంది. మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనము మడుగులది పావు ఉంటుందండి. మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అందులో పిండిని పెట్టి మనము మడుగులు తిప్పుకోవాలి. ఇలా చూడండి, ఇలా మడుగులు చుట్టుకోవాలండి. శనగపిండితో మడుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. దాన్ని ఒక్కొక్కటిగా ఇలా వేస్తూ కాల్చుకోవాలి. పిండి మొత్తం అలా మడుగులు చుట్టుకోవాలి. చుట్టుకొని గోధుమ రంగు వచ్చే వరకు వాటిని కాల్చుకోవాలండి. ఇలా అన్ని మడుగులు కూడా గోధుమ రంగు వచ్చేలా కాల్చుకోవాలి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ మడుగులండి రెడీ. థ్యాంక్ యూ.